పల్నాడు జిల్లా వినుకొండలో దుండగులు బరితెగించారు. గుంటూరు కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉన్న నాగమయ్య స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి మద్యం మత్తులో కొందరు ఈ అపచారానికి ఒడిగట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనను గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా నిందితులను వెంటనే అదుపులోనికి తీసుకున్నారు. ఆధ్యాత్మిక విలువలపై జరిగిన ఈ దాడిని ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. రాత్రి మేము సెంటర్ నుంచి అక్కడ టీ కొట్టు కాడ నుంచి ఇంటి ఊర్లోకి వెళ్ళడానికి ప్రయాణం వస్తుంటే పిచ్చికలపాల గ్రామస్తులు కుర్రోళ్ళు ఇద్దరు ఇట్లా నాగయ్య స్వామి బొమ్మ తీసుకొని రోడ్డు మీద పడేశారని చెప్పారు. దాంతో మేము కూడా నేను శ్రీనివాసరావు పోతే యాదవ శంకరరావు వచ్చాము. వచ్చేసరికి మేము రోడ్డు ఇక్కడికి వచ్చేసరికి బొమ్మ మొత్తం రోడ్డు మీద పడేసి చిందరబందరంగా పడి లారీలన్నీ తొట్టి చండాలంగా అయినాయి. తర్వాత అవన్నీ మేమే అవి మొత్తం తీసి గుట్ట వేసాము. ఆ తర్వాత అబ్బాయి ఏం జరిగింది ఏందని వాళ్ళని అడగటం జరిగితే వీళ్ళు మాకేం తెలియదని చెప్తూ వ్రాయించారు. కానీ ఆ కుర్రాళ్ళు ఇద్దరు మటుకు పిచ్చికలపాలెం గ్రామస్తులు ఇద్దరు మటుకు కల్లారా మేము చూసాము. దాన్ని బొమ్మని ఎత్తి రోడ్డు మీద పడేయటము దాన్ని చాలా తీవ్రంగా ఖండించాలన్నా పడదామన్నది ఇది అన్నారు. కానీ కొట్టడానికి సేపు లేరని ఆయన అది కాదు మన వాళ్ళు దెబ్బతింటే అని చెప్పాము. తర్వాత వాళ్ళు బయట చేయడం తప్పు అది ఇదంటే ఏమో నాకు తెలియదు అది ఇదని ఉడాయించారు. కానీ కాదు అబ్బాయి మీరే చేశారని వాళ్ళు చెబుతున్నారు. దీన్ని మీరు ఇదైందంటే మీరు చేసుకునేది చేసుకోండి, లేకపోతే పోలీసులు కేసు పెట్టుకోండి అది ఇది అన్నాడు. రాత్రి మేము సెంటర్ నుంచి అక్కడ టీ కొట్టు కాడ నుంచి ఇంటి ఊర్లోకి వెళ్ళడానికి ప్రయాణం వస్తుంటే